పల్లె పండుగ సభకు అధ్యక్షత వహించిన ఎండిఓ గారికి, అదే రకంగా ఇక్కడికి ఇచ్చేసిన ఆర్డీఓ గారికి, మరి వేదిక అలంకరించిన గ్రామ పెద్దలకు, మండల నాయకులకు, ఈరోజు మన గ్రామానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన స్టేట్ జనరల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే, మన మంత్రి, మనలో ఒకటిగా వస్తూ మనలో ఒకటిగా కలిసి ముందుకు నడుస్తూ మన గ్రామాల్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని ఒక కంకణం కట్టుకుని ముందుకు నడుస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి మా గుంటూరు గ్రామం తరఫున ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగతం జరుపుతున్నాము. మరి దాంతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గుంటూరు గ్రామస్తులకు, పెద్దలకందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన గ్రామంలో ఈ కార్యక్రమం పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని ఈరోజు మనము జరుపుకోవడం జరుగుతుంది. ఇంతసేపు మధు అన్న మీకు చెప్పడం జరిగింది. పండుగలన్నీ ఎన్ని రకరకాల పండుగలున్నా అందులో పల్లె పండుగ అనేది ఇప్పుడు ఏదైతే జరుపుకుంటున్నామో ఇది కొత్తగా వినపడతా ఉంటుంది పేరు. పల్లె పండుగ, ఇది పల్లె పండుగ, దసరా పండుగ, సంక్రాంతి పండుగ, అట్లా పల్లె పండుగ. పండుగలు ప్రతి కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని వర్గాల్లోనూ, ప్రతి కుటుంబంలోనూ పండుగ జరుగుతూ ఉంటుంది. ఆ పండుగ ఉన్నవాడు ఒక రకంగా చేసుకుంటాడు, లేనివాడు ఒక రకంగా చేసుకుంటాడు, మధ్యస్థరంగా ఉండేవాడు ఇంకో రకంగా చేసుకుంటాడు. ఎందుకంటే పండుగ అన్నప్పుడు ఇంట్లో స్వీట్స్ చేసుకోవచ్చు, చిత్రాన్నం చేసుకోవచ్చు, ఓలేది చేసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు ఇది చేసుకుంటారు. కానీ ఈ పండుగలు చేసే దాంట్లో స్తోమత లేకుంటే అన్ని కనపడవచ్చు. కానీ ఈ పల్లె పండుగ అభివృద్ధిలో స్తోమత అనేది పెద్ద చిన్న అనేది లేదు. అభివృద్ధి అందరికీ సమానమే, అందరికీ అందాల్సిందే అనే విషయాన్ని గుర్తు చేయడానికి ఈ పల్లె పండుగను అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ పల్లె పండుగ అనే కార్యక్రమం పుట్టుక ఎక్కడి నుంచి అంటే మనకు నెల కిందట ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు పెడుతూ, గ్రామ సభల ద్వారా మీరంతా మీ గ్రామాల్లో ఉన్న పనులు ఏం కావాలి, రాబోయే 5 ఏళ్లలో గ్రామానికి జరగాల్సిన అభివృద్ధి ఏముంది, ఏ పనులు చేస్తే మీరు మా గ్రామం అభివృద్ధి చెందింది అని మీరు భావిస్తారో ఆ పనులన్నింటినీ కూడా ప్రతిపాదనలు పెట్టి పైకి పంపించండి అని చెప్పని పైనుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకుంటే మనకు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరికీ సహకరించడానికి పైన నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని ప్రజల నుంచినే వాళ్ళ గ్రామం ఏ రకంగా అభివృద్ధి చెందాలో వాళ్ళకే వదిలేద్దామని చెప్పని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఒక మంచి ఉద్దేశంతో. ఆ కార్యక్రమం గతంలో ఎవరైతే మీరు మా ఊర్లో రోడ్లు కావాలా, మా ఊర్లో బిల్డింగ్లు కావాలా, లేకపోతే మా ఊర్లో నీటి కొడలు కావాలా, లేకపోతే బోర్లు కావాలా అని చెప్పని ఏవైతే అడుగున్నారో దాని మీద పూర్తి స్థాయిలో గవర్నమెంట్ దాని మీద ఆలోచన చేసుకుని ఆ కార్యక్రమాలన్నీ మా గ్రామాల్లో జరిగేటట్టుగా ఉండేటట్టుగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు. అరే మొన్న జరిగిపోయిందేమో నాకేం తెలీదు, ఎవరు పోయినారో నాకు తెలియదు, చాలా మంది అనుకుంటారు ఎప్పుడు పోయి ఆ ప్రతిపాదన కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. మొదటిసారి కదా కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. కానీ ఇది ప్రతి 2-3 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఆ ప్రతిపాదనలు మన నుంచి తీసుకున్నప్పుడు దయచేసి ప్రతి ఒక్కరూ మన గ్రామం, మన సంఘం, లేక మనకి ఏ రకంగా అభివృద్ధి చెందాలో, ఏ రకంగా పని జరిగితే మీరు అభివృద్ధి చెంది అనుకుంటారో అవన్నీ ప్రతిపాదనలు మీరంతా ముందుకు పెట్టాలి. గ్రామ అభివృద్ధి అనేది మీ దగ్గర నుంచేనే మొదలవుతుంది, మీ ఆలోచన నుంచేనే మొదలవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు సరైన ఆలోచనలో ఇక్కడ ఇది కావాలని అడిగినారంటే ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లో ఖచ్చితంగా ఆ పని నెరవేరబోతోంది అని అర్థం. కాబట్టి వచ్చే మనకి గవర్నమెంట్ ఇస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఒక మా గుంటూరు గ్రామంలోనే కాదు, ఈ మండలంలోనే కాదు, మొత్తం రాష్ట్రంలో అంతా ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని మన గ్రామాలను అభివృద్ధి చేసుకుని తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద, ప్రజల మీద ఉందనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోనండి. ఎందుకంటే నాయకులు అవకాశం ఇచ్చినారు, దాన్ని అన్ని పుచ్చుకోవడం మన చేతుల్లో ఉంటుంది. మనం అడగాలి మాకు ఇది కావాలని చెప్పని, అడిగి ఆ పని చేయించుకునేంత వరకు
మనం గాని లేకుంటే ఈ గ్రామంలో ఉన్న నాయకులు గాని ప్రతి ఒక్కరూ ఆ కృషి చేయాలని చెప్పని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు మనం ఈ రోజు ఒకటే ఒక విషయాన్ని వాళ్ళు ఇప్పుడు కనిపించాలని ఆలోచన చేస్తున్నారు. 4 నెలలు అయిపోయింది. 4 నెలలు అయితే ఇమ్మీడియట్ గా మనకి ఇప్పుడు మన మండలానికి దగ్గర 3 కోట్లు వర్కులు. దాని తర్వాత మళ్ళీ కూడా రేపు పొద్దున మళ్ళీ వర్కులు వస్తాయి, మళ్ళీ ఏదో డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. గత 5 ఏళ్ళు ఒకసారి వెనక్కి చూసుకున్నామంటే ఎక్కడైనా అభివృద్ధి చేయలేదు, కానీ అభివృద్ధి చేసిన పక్కన పెడదాం, జరిగింది అభివృద్ధి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఈ పంచాయతీకే నేషనల్ అవార్డు వచ్చిందా? నేషనల్ అవార్డు దేనికి? మనకు స్వచ్ఛ భారత్ లో మన వర్మీ కాంపోస్ట్, చెత్త, వేస్ట్ మేనేజ్మెంట్ ఏ రకంగా చేయాలి అని చెప్పని మొత్తం పక్కన ఉండే ఊర్లన్నీ కూడా వచ్చి గుంటూరుకు వచ్చి నేర్చుకొని పోయే పరిస్థితి మనము అంత కష్టపడి దాన్ని నిలబెట్టుకున్నాం. ఏం చేద్దామని అడగండి, మొత్తం కొట్టి పారేసినారు. చూసినారు కదా అంతా. ఏం చేద్దామని మందు తాగేది. వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్యూల్ తయారు చేద్దామంటే దాంట్లో వేస్ట్ అయిపోయే పరిస్థితి ఉంది. లాస్ట్ 5 ఏళ్ళు ఎవరు కూర్చున్నారంటే ఊర్లో ఉండే వేస్ట్ అంతా అక్కడ కూర్చున్న పరిస్థితి. దాన్ని మేనేజ్మెంట్ చేసేవాళ్ళు లేకుండా గుంటూరులో అటువంటి పరిస్థితి. కలర్ వేసే చాలా ధరమైన కలర్లోకి అయిపోయినాయి, కానీ ప్రజల మనుషులు కలర్లు కొట్టలేరు కదా, అభివృద్ధికి కలర్లు కొట్టలేరు. ఏమి కొడతారు? కొడితే బిల్డింగ్ కొడతారు, గోడ కొడతారు, కారెట్ పొల్ల కొడతారు, అంతకుమించి దేనికి కొట్టే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు మనం కలర్లు కొట్టే పని చేయట్లే, ఖచ్చితంగా నిలబడిపోయే పనులే మనం చేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు పొద్దున చేస్తాం. అదే రకంగా మన నియోజకవర్గంలో కూడా ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా ఈరోజు మధు అన్న కావచ్చు, మేము కావచ్చు, మన నాయకుడు సత్యకుమార్ గారికి పూర్తి స్థాయిలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు మనము రంగడిపల్లి చెరువుకు నీళ్లు కావచ్చు, అక్కడి నుంచి కిందకున్న చెరువులన్నింటికి నీళ్లు ఇవ్వాలని చెప్పని ఆయనతో కూడా మాట్లాడినప్పుడు ఆయన కూడా మొత్తం అందరినీ అధికారులను పిలిపించుకొని వస్తాయన్నా. ఇప్పుడు గొడ్డల చెరువులు మరో పోతానే లేదా, మరో గంగపూజ పిలిచలేదు ఇంకా మినిస్టర్నే. ఏమా గంగపూజ పిలిచాలి కదా, రద్దు చేసి పెట్టారా? ఆ రకంగా మొత్తం మరలిపోవాలా, ప్రతి చెరువుకి నీళ్లు ఉండాలా. దాంతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ముఖ్యంగా చూసుకుంటే రైతాంగంతో పాటు గొర్రెల పెంపకం మీద కూడా చాలా మంది ఆధారపడి బతుకుతున్న పరిస్థితులు కూడా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ కనబడుతుంటాయి. ఈ రోజు నీళ్లు లేవంటే వాస్తవాన్ని ఇంట్లో నీళ్లు మనము ఒక గంట నీళ్లు దాటుకొని నడుచుకొని పోతాం, కానీ జీవాలు నూరిని నడుస్తా అంటే నిజంగా తట్టుకోలేని పరిస్థితి చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే మనం పెరిగిన వాతావరణాలు అట్లాంటివి, మనం ఆధారపడిన మన జీవనాలు అటువంటివి. కాబట్టి ఏవైనా సరే అవన్నీ ఉపయోగపడాలన్నా, లేకుంటే రైతు బాగుపడాలన్నా, లేకుంటే గొర్రెల కాపరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగుపడాలంటే ఖచ్చితంగా నీళ్లు అనేది ఖచ్చితము. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు నిలబెట్టుకున్నట్లయితేనే మనం ఖచ్చితంగా మన ప్రాంతంలోని రైతాంగాన్ని కాపాడుకోగలుగుతామని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు చెరువులన్నింటికి నీళ్లు తీసుకోవాలని. ఇక్కడితో ఆగింది, ఇక్కడ కాకపోకుండా ఇంకా చెరువులకు తిరిగి నీళ్లు ఇవ్వగలుగుతాం. ఈ రూరల్ మండలం ప్రాంతంలో ఇంకా ఏ చెరువులకు నీళ్లు అందించగలుగుతాం మనము అనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో దాని మీద చర్చ పెట్టి దాని మీద కూడా మొత్తం ఆలోచన చేస్తూ మరిన్ని చెరువులకు కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం అనేది చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ రాబోయే 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు మునపెన్నప్పుడు జరగలేని ఇటువంటి అభివృద్ధి అనే పేరు తెచ్చుకోవాలనే ఒక ఆకాంక్ష ఆయన కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆయన మనమంతా వెన్నుదండే ఉంటూ ఖచ్చితంగా ఆయన అనుకున్న, ఆయన ఆలోచన చేస్తున్న అభివృద్ధిని మనమంతా కలిసి సాధించాలని మీలో ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంతటి బ్రహ్మాండమైన ఆదర విమానాలు చూపించి గ్రామంలోకి రాగానే నిజంగా ఒక పండుగ వాతావరణాన్ని మీరంతా మాకు కల్పించేటట్టుగా మీరందరూ ముందుకు వచ్చినందుకు మీకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.